गजाननं भूतगणातिसेवितम् कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నృక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందుబింబాననా ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః। శ్రీ మహాసరస్వత్యై నమః। శ్రీ గురుభ్యో నమః। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ। అందరికీ నమస్కారం। నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ స్వాగతం। ఇప్పటివరకు మనం 32 శ్లోకాలు భగవద్గీత ద్వితీయ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో 32 శ్లోకాలు తెలుసుకున్నాం। ఈ భాగంలో 33వ శ్లోకం నుంచి తెలుసుకుందాం। అయితే ఇంతవరకు ఏమైందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, బంధువులను చూసి మోహం కమ్మి యుద్ధం చేయను అని చెప్పేసి రథంలో కూలబడిపోయినటువంటి అర్జునుని చూసి శ్రీకృష్ణుడు అన్నాడు, ఈ సంకట సమయంలో నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏమిటి? నీకు అపకీర్తిదాయకమైనటువంటి మోహం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నపుంసకత్వాన్ని వదిలేసాయి, మానసిక అధైర్యాన్ని విడిచేసి లే, యుద్ధం చెయ్యి అని చెప్పేసి చెప్పగా, అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటున్నాడు, శ్రీకృష్ణ, ఈ భీష్మ ద్రోణాదులు నాకెంతో పూజ్యులు, వాళ్ళని యుద్ధంలో ఎదిరించి వారిపై బాణాలు ఎలా వేయను? అటువంటి మహానుభావులను చంపకుండా భిక్షాన్నం తీసుకున్నా సరే నాకు మేలే, కానీ వాటిని చంపి వారిని ఎత్తుడితో తెలిసిన ఈ ధన సంపదల్ని భోగాల్ని ఎలా అనుభవిస్తాను? మనం వారిని జయించడమా, వారు మనని జయించడమా? ఈ రెండిట్లో ఏదో తెలియట్లేదు. ఎవరిని వధించి మనం ఇక్కడ బతకాలనుకుంటున్నామో వాళ్ళందరూ మన ఎదురకుండానే ఉన్నారు. అయితే నాకు దైన్యం కమ్మి నా శౌర్యం అంతా సన్నగిలింది, నా హృదయం అంతాను ధర్మ సందేహంలో చిక్కుకుంది. కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను, నీ శిష్యుడిని, నీ శరణాగతుడిని, నాకేది మంచిదో నువ్వే శాసించు, చెప్పు. శత్రుహీనమైనటువంటి ఈ భూలోక రాజ్యాన్నే కాదు, స్వర్గాధిపత్యాన్ని నాకు ఇచ్చినా కూడా ఈ శోకాన్ని నేను నివారించేటువంటి ఉపాయాన్ని కనుక్కోలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడుతుంటే, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ గీతోపదేశాన్ని ఈ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి ఉపదేశం మొదలుపెట్టాడు. చెప్తున్నాడు, అర్జున, నువ్వేమిటయ్యా ఏడవగొలిన వాళ్ళ గురించి ఏడుస్తున్నావు? ఇంకా గొప్పగా జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు. ఈ జ్ఞానులు ఎవరైతే ఉంటారో వారు మరణించిన వారి గురించి కానీ జీవించిన వారి గురించి కానీ విచారించరు. నువ్వు కానీ నేను కానీ రాజులు కానీ ఒకప్పుడు లేరని, ఇప్పుడు ఉన్నారని, భవిష్యత్తులో ఉండబోరని కూడా అనుకోవడం అసత్యం. ఈ శరీరం విడిచిన తర్వాత కూడా మనం ఎవరూ నశించము, అంటే మన ఆత్మ నశించదు, అది నిత్యము. అందరూ కూడాను నిత్యులై ఉంటారు అని చెప్పేసి, ఈ జీవుడికి, జీవాత్మకి ఏదైతే దేహంలో ఉంటుందో
ఆ జీవాత్మకి ఆ దేహంలో బాల్యం, యవ్వనం, ముసలితనం ఎలాగో వేరే శరీరాన్ని ధరించడం అనేది కూడాను అంతే సాధారణం. దానివల్ల జీవుడికి ఎటువంటి మార్పు కలగదు, దీనివల్ల విచారించకూడదు. అంతేకాకుండా ఈ విషయాలతోటి ఇంద్రియాలు సంయోగం చెందడం వలన మనకి చలి, వేడి, సుఖం, దుఃఖం ఇలాంటి ద్వంద్వాలు కలుగుతున్నాయి. అలాగే సంయోగ వియోగాలు కూడా కలిగిస్తున్నాయి. వీటి వల్ల మనకి జనం యొక్క సంయోగ వియోగాలు సుఖ దుఃఖాలను కలిగిస్తున్నాయి. ఇవన్నీ కూడా శాశ్వతాలు కావు. వీటిని వస్తుంటాయి, పోతుంటాయి. వీటిని మనం సహించడం నేర్చుకోవాలి. అవి ఎవరైతే బాధించవో వాళ్ళే మోక్షాన్ని పొందగలుగుతారు. అనిత్యమైన వాటి గురించి అంటే శీతోష్ణాదులు, ఈ దేహము, వాటి గురించి ఉనికి లేదు. నిత్యమైన ఆత్మకి నాశనం లేదు. ఈ రెండు స్వరూపాన్ని తత్వవేత్తలందరూ ఎప్పుడో తెలుసుకున్నారు. ఈ నాశరహితమైనటువంటి పరమాత్మ ఏదైతే ఉందో ఈ జగత్తంతా వ్యాపించి ఉంది. అటువంటి శాశ్వతమైన దాన్ని ఎవరూ నశింపజేయలేరు. శరీరాలు నశిస్తాయి కానీ జీవాత్మ నశించదు. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. ఈ ఆత్మ చంపుతుందనో లేదా చంపబడుతుందోనో తెలిసేవాడు ఇతరు కూడాను అమాయకులే. వాళ్ళకేమీ తెలియదు. ఆత్మ చంపదు, చంపబడదు. అంతేగాక ఆత్మకి జన్మ లేదు, మరణం లేదు. ఒకప్పుడు ఉండడం, ఒకప్పుడు ఉండకపోవడం అనేది లేదు. కాబట్టి ఈ ఆత్మకి జన్మ మరణాలు కానీ వృద్ధిక్షయాలు కానీ ఉండవు. శరీరం నశించిన ఆత్మ మాత్రం నశించదు. అలాగే ఆత్మ మనుష్యుడు జీర్ణమైనటువంటి వస్త్రాలని వదిలేసి కొత్త వస్త్రాలు ధరించినట్టుగానే ఆత్మ కూడా ఈ శిథిలమైనటువంటి శరీరాలను వదిలేసి కొత్త శరీరాలని పొందుతూ ఉంటుంది. ఈ ఆత్మని ఏ ఆయుధము ఛేదించలేదు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండింపలేదు, గాలి తోసివేయలేదు. ఇది నిత్యం సర్వవ్యాపి, స్థిరమైనది, అచలమైనది, సనాతనమైనది. ఇది జ్ఞానేంద్రియాలకు కానీ కర్మేంద్రియాలకు కానీ మనసుకు కానీ ఇది కనబడదు. ఇంత తెలిసినా కూడా ఇంకా నువ్వు దుఃఖించడం అన్నది పద్ధతి కాదు. ఈ ఆత్మ శరీరంలో పోని నువ్వనుకున్నట్టుగానే ఈ ఆత్మ శరీరంతో వస్తుందండి, మళ్ళీ శరీరంతో పోతుంది అని భావించినా కూడా అప్పుడు కూడా నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకంటే పుట్టిన ప్రతి వాళ్ళకి మృత్యువు నిశ్చితమై ఉంటుంది. అలాగే మరణించిన ప్రతి వాళ్ళకి వాళ్ళ కర్మానుసారం పునర్జన్మ కూడా నిశ్చితమై ఉంటుంది. ఇది తప్పింపలేము. కాబట్టి దీనికోసం ఏడవడం అన్నది పూర్తిగా తగదు. ప్రాణుల శరీరాలు ఉత్పత్తికి ముందు మనకి ఎవరు కనబడరు. అంటే పుట్టకముందు వాళ్ళు ఎవరో మనకు తెలియదు. పుట్టిన సమయంలో నుంచి జీవించినంత కాలం మనం వాళ్ళని చూస్తాము. ఆ తర్వాత వాళ్ళు కనబడరు మనకి. మరణించిన తర్వాత వాళ్ళ కోసం దుఃఖించడం ఎందుకు? ఒక మహాపురుషుడు ఎవరైతే ఉంటాడో అతను ఆత్మని అద్భుత రూపంగా చూస్తాడు. ఇంకో మహాత్ముడు దాన్ని చాలా గొప్పదిగా విస్మయంతో వర్ణిస్తుంటాడు. ఇంకొకడు అటువంటి ఆత్మని విస్మయంగా దాని యొక్క గొప్పదనాన్ని వింటూ ఉంటాడు. ఇంకోళ్ళు ఎవరో చూసి చెప్పి విని కూడాను దాని గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఈ ఆత్మ ఎప్పుడూ చంపశక్యం కానిది. ప్రాణికి కలిగే దేహనాశనం ఏదైతే ఉంటుందో, ఈ ఆత్మ కలిగే దేహనాశనం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి నువ్వు దుఃఖించకూడదు. అంతేకాదు నీ స్వధర్మాన్ని చూసినా కూడాను నువ్వు క్షత్రియుడివి కాబట్టి నువ్వు యుద్ధం చేయడం కంటే నీకు గొప్పదైనటువంటి మార్గం ఇంకొకటి లేదు, ధర్మం ఇంకొకటి లేదు. అర్జున, తనంతట తానే లభించినటువంటి తెరవబడినటువంటి తలుపులు తెరిచినటువంటి స్వర్గద్వారం లాంటి యుద్ధాన్ని అదృష్టవంతులైనటువంటి క్షత్రియులకి మాత్రమే లభిస్తుంది. అటువంటి యుద్ధాన్ని నువ్వు తిరస్కరించకూడదు. దాన్ని చాలా భక్తితోటి ఆహ్వానించి ఆ యుద్ధాన్ని నీ యొక్క ధర్మంగా నువ్వు చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ఇప్పటి వరకు జరిగింది అది. ఇక ముందు ఇంకా ఏం చెప్తున్నాడు అన్నది ఈ భాగంలో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగః. ఇప్పుడు మనం 33వ శ్లోకం తర్వాత శ్లోకమైనటువంటి 33వ శ్లోకాన్ని తెలుసుకుందాం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి
తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్యసి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అథ చేత్వమిదం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః సధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్యసి. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. అథ త్వం ఇమం, త్వమిమం అవుతుంది. ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్యసి. పాపం అవాప్యసి అవుతుందన్నమాట. ఈ పద విభాగానికి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. ఇంకా అధ అంటే ఇంకా చెప్తున్నాడు అనమాట. త్వం నీవు, ఇంత చెప్పినా కూడా త్వం నీవు, ఇమం ఇటువంటి ధర్మ్యం సంగ్రామం అంటే ధర్మయుద్ధాన్ని నా కరిష్యసి చేత్ చెయ్యకపోతే తతః దాని వలన స్వధర్మం నీ యొక్క ధర్మాన్ని, క్షత్రియ ధర్మం, నీ యొక్క ధర్మం ఏమిటి? క్షత్రియ ధర్మం. ఆ ధర్మాన్ని కీర్తించ, నీ కీర్తిని కూడా హిత్వా పోగొట్టుకొని పాపం చేయవలసినటువంటి పని చేయనటువంటి పాపాన్ని ఏదైతే ఉంటుందో అవాప్యసి పొందుతావు, అంటే మూట కట్టుకుంటావు. చేయవలసిన పని చేయకుండా వచ్చే పాపం ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు మూట కట్టుకుంటావు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పద విభాగం మరియు అర్థాలు తెలుసుకున్నాం కదా, ప్రతి పదానికి అర్థం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యం చూద్దాం. ధర్మయుద్ధము క్షత్రియ ధర్మమౌను చేయగా నిష్టపడకున్న నీ యశమును నీదు కులధర్మం వదలిన నింద మరియు పాపములను పొందవలసి వచ్చునయ్యా. పద్యం మళ్ళీ ఇంకోసారి. ధర్మయుద్ధము క్షత్రియ ధర్మమౌను చేయగా నిష్టపడకున్న నీ యశమును నీదు కులధర్మము వదిలిన నింద మరియు పాపములను పొందవలసి వచ్చునయ్యా. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. అయినా ఇంత చెప్పినా కూడా నువ్వు యుద్ధం చేయడానికి వెనకాడినట్టయితే, యుద్ధం చేయను అని చెప్పి భీష్మించి కూర్చున్నట్టయితే, ఇంతకుముందు నువ్వు పొందినటువంటి ఫలాన్ని, కీర్తిని, నువ్వు చేయాల్సినటువంటి క్షత్రియ ధర్మం, నీ క్షత్రియ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని, నీ కీర్తిని పోగొట్టుకుని చేయవలసినటువంటి పని చేయనటువంటి పాపాన్ని నువ్వు పొందుతావు అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా చెబుతున్నాడు. అలా అపకీర్తి వస్తే ఎలా ఉంటుందో దాని యొక్క బాధ ఏమిటో చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకంలోను. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. 34వ శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. అకీర్తిం అపి చ అపి అంటే అకీర్తించాపి అవుతుంది. భూతాని కథయిష్యంతి తే వ్యయాం అవుతుంది. సంభావితస్య అకీర్తి మరణాచ్చ అతిరిచ్యతే అవుతుంది. ఈ పద విభాగం యొక్క పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం ఇప్పుడు. అకీర్తిం అంటే అపకీర్తిని,
మరియు అపిచ అంటే మరియు భూతాని జనులు కథయిష్యంతే చెప్పుకుంటారు. అంటే పైన చెప్పిన దానికి మళ్ళీ చెప్తున్నాడు అనమాట. నీకు ఏదైతే అపకీర్తి వస్తుందో చేయాల్సిన పని చేయని పాపం వస్తుందని చెప్పాడు కదా. అటువంటి అపకీర్తి వచ్చినట్టయితే నీ అపకీర్తి గురించి జనులు కథయిష్యంతి చెప్పుకుంటారు. తే నీ అవ్యయాం తరగినటువంటి సంభావితస్య గొప్పవాని యొక్క అపకీర్తి మరణాచ్చ మరణం కంటే అతిరిచ్యతే ఎక్కువే అవుతుంది. నీ యొక్క మంచి యొక్క కీర్తిని ఏదైతే ఉందో ఆ గొప్పతనం అంతా కూడాను ఒక్కసారిగా నువ్వు యుద్ధం చేయడం మానేసినట్టయితే కనుక పోతుంది. అలా పోయినప్పుడు నీకు అపకీర్తి వస్తుంది. ఆ అపకీర్తి గురించి జనులంతాను కథలుగాను చెప్పుకుంటూ ఉంటారు. దానివల్ల నీకేంటంటే అటువంటి అపకీర్తి వస్తే అలా చెప్పుకుంటూ ఉంటే అంతకన్నా మరణించడమే చాలా మంచిది అని మనకి అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. యశము నీ పేరు పూర్తిగా మాసిపోవు, ఇలను అందరు దీనినే ఎంచుచుంద్రు, ఇంత ఘనమైన గౌరవంబంత పోవు, ఇంత కన్నను మరణమే మంచిదగును. యశము నీ పేరు పూర్తిగా మాసిపోవు, ఇలను అందరు దీనినే ఎంచుచుంద్రు, ఇంత ఘనమైన గౌరవంబంత పోవు, ఇంత కన్నను మరణమే మంచిదగును. ఇది పద్యం. ఇప్పుడు ఈ శ్లోకానికి భావం చూద్దాం. అంతేకాకుండా ఈ జనులంతా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చిరకాలం చాలా కాలం నీ యొక్క అపకీర్తిని చెప్పుకుంటూ ఉంటారు. అంత గొప్ప వీరుడే ఇంత గొప్ప వీరుడే అని చెప్పి ఇప్పటిదాకా నీ గురించి అందరూ చెప్పుకున్న వాళ్ళు వీడు యుద్ధం చేయడానికి పిరికివాడే పారిపోయాడు అని చెప్పేసి చెప్పుకుంటారు. మంచి గొప్పవాడికి అటువంటి అపకీర్తి మరణం కంటే ఎక్కువే సుమా అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది 35వ శ్లోకంలో చూద్దాం. ఇప్పుడు 35వ శ్లోకం. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః, ఏషాంచ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. శ్లోకం ఇంకొకసారి. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః, ఏషాంచ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. భయాత్ రణాత్ ఉపరతం, భయాత్ రణాత్ ఉపరతం అవుతుంది. మన్యంతే త్వాం మహారథాః, ఏషాం చ త్వం భూత్వా యాస్యసి లాఘవం. ఇది పదవిభాగం. ఈ పదవిభాగానికి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. భయాత్ భయం వల్ల అంటే పిరికివాడై, రణాత్ యుద్ధం నుండి, ఉపరతం తప్పుకున్నవానిగా, మన్యంతే భావిస్తారు. అందరూ నిన్ను ఇలా భావిస్తారు. ఎవరు భావిస్తారు? త్వాం నువ్వు భయపడి యుద్ధం నుంచి పారిపోయావు అనుకుంటారు. ఎవరు? మహారథాః మహారథులు కూడా అనుకుంటారు. ఏషాంచ మరియు త్వం బహుమత సమ్మానితునిగా, నిన్ను సమ్మానితునిగా, భూత్వా పూర్వం ఉండి ఇప్పుడు యాస్యసి అయ్యదవు, లాఘవం చులకన అయ్యదవు అని చెప్పేసి చెప్తున్నాడు. భయం వల్ల యుద్ధం నుంచి పారిపోయాడు ఈ అర్జునుడు. భయం వేసి యుద్ధం చేయలేక యుద్ధం నుంచి పారిపోయాడు అని అనుకుంటారు అని నీ గురించి
మహారథులు గొప్ప గొప్ప రథులందరూ కూడాను అలా అనుకుంటారు. ఇదివరకు దాంతో నీకు ఉన్నటువంటి పూర్వం ఉన్నటువంటి గొప్పతనం అంతా ఇప్పుడు పోయి నువ్వు చులకనైపోతావు అని చెప్పేసి చెప్పాడనమాట. దీనిపైన ఉన్నటువంటి ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. ఇంతకాలము నిన్నెంతో మెచ్చినట్టి వారే నిన్నిక హేళనపరచుచుంద్రు, పిరికి పందవనుచునిక పోరుకు భయపడి వానిగా నించుచు పరిహసింత్రు. పద్యం ఇంకొకసారి. ఇంతకాలము నిన్నెంతో మెచ్చినట్టి వారే నిన్నిక హేళనపరచుచుంద్రు, పిరికి పందవనుచునిక పోరుకు భయపడి వానిగా నించుచు పరిహసింత్రు. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. అర్జున, ఈ మహారథులైనటువంటి కర్ణుడు మొదలైన గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడాను నువ్వు భయపడి యుద్ధం నుంచి పారిపోయావని చెప్పేసి వాళ్ళంతా అనుకుంటారు. అంతేగాక ఇంతకంటే నేను యుద్ధంలో చాలా గొప్పవాడిగా భావించినటువంటి వాళ్ళందరూ కూడా చేత నువ్వు చులకన చేయబడతావు అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 36వ శ్లోకంలో ఇప్పుడు చూద్దాం. 36వ శ్లోకం. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందస్తవ సామర్థ్యం నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. శ్లోకం ఇంకొకసారి. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ఈ శ్లోకం యొక్క పద విభాగం. అవాచవాదాన్ బహూన్ తవ చ అహిత నిందంత తవ సామర్థ్యం తతః దుఃఖతరం కిం ను. ఇది పద విభాగం. అవాచవాదాన్ ఈ శ్లోకం యొక్క పద విభాగానికి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. అవాచ్యవాదాన్ అంటే అనరాని మాటలను, బహూన్ వదిష్యంతి ఎన్నో అంటూ ఉంటారు నిన్ను, తవ నిన్ను అంటూ ఉంటారు. ఎవరు? చ మరియు అహిత శత్రువులు, నీ శత్రువులు, నిందంత నిందిస్తూ, తవ నీ సామర్థ్యం శక్తిని, తతః దానికంటే, దుఃఖతరం ఎక్కువ దుఃఖం, కిం ను ఇంకేముంటుంది అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క పద విభాగానికి అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని తెలుసుకుందాం. శత్రులందరూ నీ శక్తి చాలా నించి వినుట కష్టమౌ మాటలననుచుచునుండా. శత్రులందరూ నీ శక్తి చాలా నించి వినుట కష్టమౌ మాటలననుచుచుండా. ఎన్నో విధముల దూషింప వినుట తరమే, ఇంతకన్నను శోకము ఏమి కలదు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. శత్రులందరూ నీ శక్తి చాలా నించి వినుట కష్టమౌ మాటల అనుచుచుండా. ఎన్నో విధముల దూషింప వినుట తరమే, ఇంతకన్నను శోకము ఏమి కలదు. ఈ శ్లోకం యొక్క భావం. అర్జున, అంతేకాకుండా నీ శత్రువులు కూడా నీ సామర్థ్యాన్ని నిందిస్తూ నిన్ను ఎన్నో అనరాని మాటలు అంటూ ఉంటారయ్యా. దీనికంటే ఇంక దుఃఖం ఇంకేముంటుంది, ఇంతకన్నా దుఃఖకరమైన విషయం ఇంకేముంటుంది, ఆలోచించు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకంతో ఈ భాగం
పూర్తి చేసుకుందాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఓం తత్సత్. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేక విష్ణు సాహిత్యమును పొందుతారు అని భావం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.